చెప్తున్నాడు. కొకైన్ మీరు ఎవరి దగ్గర తీసుకుంటారు సూటిగా చెప్పండి. కొకైన్ అంటే ఏందో నాకు తెలియదండి. మీ మీడియాలో వినటమే. ఎందుకంటే మీ పార్టీకి చెందిన చీకోట్ ప్రవీణ్ చెప్పాడు, నేను ఒక దానికి అడిక్ట్ అయ్యాను, నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. అలా మీరు అడిక్ట్ అయ్యారు కొకైన్కి? కొకైన్ తీసుకోకూడదు. యువతకు చాలాసార్లు చెప్తున్నాను నేను, మత్తు పదార్థాలు కూడా వాడకండి. మా ఆరుమూరు ఇప్పుడు చూడు గజ 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 అనుకుతున్నారు. మీరు అడగండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఇంకొకటి, జీవన్ రెడ్డి మీకు కాల్ చేసి ఏం మాట్లాడాడు? జీవన్ రెడ్డికి మీకు మధ్య సెటిల్మెంట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు, అవునా కాదా? ఒకటండి, జీవన్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఏం మాట్లాడినా వినదలుచుకోను. 5 సంవత్సరాల వరకు ఇట్లనే ఉంటాను. అవినీతి ఎక్కడ జంగా ప్రశ్నిస్తాను. ప్రజలకు తెలియాలి మాట్లాడాడో లేదా, ఏం మాట్లాడాడు చెప్పాను కదా, ఆ రోజే చెప్పాను కదా. మళ్ళీ రీసెంట్గా రీసెంట్గా లేదు, కాల్ రికార్డు తీసుకోండి, కాల్ రికార్డు తీసుకోండి, వాడు తీసుకోండి, అది తీసుకోండి, ఎక్కడ ఉంటే ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఆ రోజు ఏ రోజైతే అవి క్వారీలు ఇన్స్పెక్షన్ చేస్తున్నాను, విలేకరులు అందరూ వచ్చారు, ఆర్టీవీ వచ్చారు, అందరూ 20-30 ఛానళ్ళు వచ్చారు. ఆ టైంలో నేను అప్పటి నుంచి 2-3 రోజుల నుంచి నేను అంటే ఓపెన్ కదా, విలేకరులు రావాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, రండి ప్లీజ్. ఆ యువకులు ఆల్రెడీ వాళ్ళ ట్రెక్పర్లు ఎక్కించడం, అక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మాక్లూరు పోలీస్ స్టేషన్లో. వాళ్ళు వచ్చి గెలిచిన తర్వాత కూడా రాజకీయాలకు రాకముందేమో అతను అవినీతి అంతం చేస్తా, ఇతను అవినీతి అంతం చేస్తాను సొల్లు మాట్లాడు, మళ్ళీ రాజకీయంగా రాగానే గెలంగానే అందరూ మళ్ళీ బావబామర్ది అనుకోవడమా? రాకేష్ రెడ్డి గారు, మీరు మైనింగ్ అంటే మట్టి అంశం మీద చాలా ఆరోపణలు చేశారు, మైనింగ్ చేశారు, చాలా ఆరోపణలు చేశారు. ఆయన ఉంటుంది ఒకటే, 5 రూపాయలు మట్టి తీసినట్టు ప్రూవ్ చేయగలరా? అది కమిషన్ వేశారు కదా. ఒకటండి, దేవుడు అనేవాడు ఉన్నాడు, చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్కు ఆదేశించారు. ఆ గుట్టలు మీరు వెళ్ళి చూడండి కదా. ముందు మీరన్నా మీ స్పెషల్ ఇంతకుముందు ఓబులాపురం మైనింగ్ అయినప్పుడు, మీ టీవీ అయినప్పుడు, మీ పాత మేనేజ్మెంట్ చాలా బాగా పనిచేశారు. ఎంత దవ్వారు, ఎంత పొడవు దవ్వారు, లీజ్ ఎంత తీసుకున్నారు, దానికి ఉన్న ఒక ఇంటర్నేషనల్ పారామీటర్స్ తీసుకున్నారు. దయచేసి అవి చేయండి. ఇప్పుడు మా అంకాపూర్లో క్రషర్ మూతపడ్డదా లేదా చూడండి, అక్కడ గర్భ విచ్ఛిన్నాలు అయినా లేవా చూడండి, పక్కనే లాలన వృద్ధాశ్రమం ఉందా లేదా చూడండి. నాకు ఎందుకుంటే వ్యక్తిగత నాకేం పని అండి, నేనే చెప్తున్నాను 30 సంవత్సరాల నుంచి అక్కడ లేను. నేను ఆల్రెడీ నా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చారిటీస్ నడుస్తాయి. చారిటీస్ ఉన్నప్పుడు నేను ఎందుకు పోవాలా? నా డబ్బు పంపిస్తే చాలు. ఎప్పుడో పోవటము, అక్కడక్కడ నా విలేజు మంచిగా చెడికి వెళ్ళాలి కదా, అట్లే లేవని తప్ప ఈ లోకల్ రాజకీయాలు కూడా నాకు సంబంధం లేదు. ఇప్పటి వరకు 72,000 మందిలో కూడా 42,000 మంది చూడలేదు నా ఫేసు. అదే నా అదృష్టం. నా గొంతును చూసే ఓట్లు వేశారు, నన్ను నమ్మి ఓట్లు వేశారు. ఆ రుణం ఎట్లా తీర్చుకోవాలని నేను రోజు మదన పడుతున్నా. రాకేష్ రెడ్డి గారు, ఆయన జీవన్ రెడ్డి మిమ్మల్ని ముద్దగా పేరు పెట్టి పిలుస్తున్నారు, రౌడీ రాకేష్. ఎన్ని దందాలు చేశారు అసలు, ఏంటి మీ దందాలు? ఒక్కటి మాత్రం నిజమండి, వాడి గురించి మాత్రం 5 ఏళ్ళ వరకు రౌడీ రాకేష్ గానే ఉంటాను. మిగతాళ్ళకు రాముడిలాగా ఉంటాను, వీడికి మాత్రం రౌడీలాగానే ఉంటాను. రాసి పెట్టుకోండి. ఏం చేస్తారు? ఆడ అక్రమాలను బయటికి తీస్తాను. వాళ్ళ అక్రమాలు మ్యాక్సిమం సగం మంది వెళ్ళిపోయారు ఊళ్ళకి వెళ్ళి. అంతే, తప్పు చేయదు. నేను ఇప్పుడు మీకు ఆ రోజు నా స్పీచెస్లో కూడా ఏం మాట్లాడానండి, అందరూ శాంతి కపోతాలు ఎగరేసుకోండి, కలిసి ఉండండి, పార్టీలు లేవు, జెండాలు పట్టండి, బీఆర్ఎస్ లేదు అని చెప్పానండి. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. గొడవలే లేవు. అదేగా నాకు కావాల్సింది. 87 పల్లెలలో గజ గజ అనుకుంటా వనికిన. ఏదన్నా అడగండి, ప్రశ్నలు ఎన్నన్నా అడగండి, ఇంటర్నేషనల్ అడుగుతారా, జీవన్ రెడ్డి అడుగుతారా. ఇంకా ఒకటి ఏంటంటే రాజకీయ గొడవలు లేవు అంటున్నారు. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు అక్కడ ఒక ఇబ్బంది జరిగింది, ఒకరిని కొట్టారు, జీవన్ రెడ్డి కొట్టించారని చెప్పి మీరు అంటున్నారు. ఏంటి దీని మీద ఏం చేయబోతున్నారు? పార్టీ అధినేతను కలిసి మీరు ఏం ఫిర్యాదు చేసే అవకాశం? ఇట్లా కొట్టిపిస్తానండి, ఎక్కడన్నా ప్రపంచంలో చూపించండి. ఇట్లా కొట్టిపిస్తారా రౌడీలతో? మీరు ఎక్కడ విన్నట్టు గుర్తు కాదండి. ఇప్పుడు నేను కేసీఆర్కి ఫిర్యాదు చేస్తానన్నట్టు గుర్తు. వెళ్తున్నారా? పంపించాను. వాళ్ళ మాజీ మంత్రి ఒకతను కేసీఆర్ దగ్గర ఉన్నతను చూపించండి దయచేసి ప్లీజ్. ఇట్లా కొడతారా ఈ ప్రపంచంలో ఎవరన్నా? చూపించండి. ఇది ఎవరు కొట్టించింది? మాజీ శాసనసభ్యుడు గారు. ఎవరు? మాజీ శాసనసభ్యుడు ఆసన గారు, జీవన్ రెడ్డి గారు. మళ్ళీ కోపంగా తాడేదో పాపం ముందే ఫీల్ అవుతున్నాడు. నేను ఏమంటున్నా, ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నారు కాబట్టి జరిగిన తర్వాత అక్రమాలు చూస్తే సార్ మీరు అసలు భరించలేరండి. ఇగో ఇది లేఅవుట్, సెజ్జులో లేఅవుట్, కేటీఆర్ గారిని పట్టుకొని సెజ్జులో లేఅవుట్ 200 ఎకరాలు లేఅవుట్ రెడీ చేసి పెట్టుకుని 2 ప్లాట్లు. నేను క్యాంప్ 5 దగ్గరికి వెళ్ళి క్లోజ్ చూపించాను. లేఅవుట్ ప్లాన్ చేస్తాను, చూడొచ్చు. అదృష్టం మంచిగుంది ప్రజలు. 5,050 ఆయన మాట్లాడుతున్న లేఅవుట్
ఎస్ ఏంటి ఏంటి ఈ లేఅవుట్ అండి అక్కంపల్లి సెజ్జన్ ఉన్నది మాకు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది. స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఒక్క ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఇంకో ఇంట్రెస్ట్ రాలేదు. వాళ్ళ ప్రమోటర్స్ కూడా అమెరికాకి వెళ్ళి వచ్చి బతిమిలాడారు నన్ను. సరే ఏది అడిగినా 30% ఇండస్ట్రీలు రాగానే ఆ రామ్దేవ్ బాబా అని వచ్చాడట అప్పుడు పతాంజలి అని. అలా ఎవరో ఏమైతే అటు అప్పుడు మా దగ్గర ఉన్న రాజకుటుంబం సభ్యులు ఇటు ఈడొకడు దత్తపుత్రుడు 30 కావాలని ఒకళ్ళు 40 కావాలని ఒకళ్ళు ఆ రామ్దేవ్ బాబాని కూడా వారగొట్టిన చివరికి. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్లా ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధులు ప్రజలు మనం నమ్మి ఎన్నుకున్నారు. ముఖ్యంగా ఏంది విద్య వైద్యం ఉపాధి ఈ మూడైతే రాజకీయ నాయకుడికి అవగాహన ఉండాలి. అది స్పెషల్ ఎకనామిక్ జోన్ రావడం మేము అదృష్టం. అది మెగా ఫుడ్ పార్క్ 170 కోట్లతో వచ్చింది. ఇప్పుడు 2 ఇండస్ట్రీలు వచ్చిన వాళ్ళల్లో బ్లాక్ మెయిల్ చేసుడు